నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ కి సంబంధించి ప్రత్యేక విధానం తెస్తా. ఇది చంద్రబాబు గారు నిన్న ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఆయన ఫిట్మెంట్ గతంలో ఎన్నడూ లేనంతగా ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకు అంటే రాష్ట్ర విభజన ఇంపాక్ట్, పక్కనున్న కేసీఆర్ ఇవ్వటం, ఇంకోటి మన చేతికి మట్టి అంటకుండా జరిగే పని. అంటే ఆయన విజనరీ అంటారు కదా, విజన్ ఉన్నోడు ఏం చేయాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. దృష్టిలో పెట్టుకోకుండా ఆలోచించారు. 41% ఆయన ఇస్తే 42% నేను ఇస్తానన్న టైప్లో ఫిట్మెంట్ ఇచ్చేశారు. 10 రూపాయలు పెంచితే ఓకే, ఒకేసారి 50 రూపాయలు పెంచితే ఏమవుతుంది, తర్వాత 60 రూపాయలు ఆశిస్తాడు. కానీ ఎవడన్నా 40 రూపాయలు 20 రూపాయలు ఆశిస్తాడా? అసలు గొడవ ఉద్యోగులది అదే. జీతం పెంచింది ఎందుకు పెంచారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ టైంలో ప్రాబ్లం లేదు. ఎందుకని 5 ఏళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి అప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే ఈయన ఉండేది 5 ఏళ్ళు కాబట్టి ఈ టైంలో ఉద్యోగులకు కనుక చేసేస్తే నెక్స్ట్ ట్రిప్ తర్వాత ఎక్స్టెండ్ చేసుకున్నాలే మనం బీజేపీతో అనుకున్నారు. అందుకని ఫిట్మెంట్ భారీగా పెంచేశారు. రెవెన్యూ లోటు అంతా, అంటే ఆ పెంచిన జీతాలు కేంద్రం భరించింది 5 ఏళ్ళు కూడా. ఆ తర్వాత అదే జగన్కి భారం అయింది. ఎందుకంటే రెవెన్యూ లోటు కేంద్రం భరించింది, తర్వాత భరించలేదు 5 ఏళ్ల తర్వాత. ఇప్పుడు అది తను దిగిపోయే టైంలో ఎంత పెంచారు మరి? ఫస్ట్ ట్రిప్ 40% దాటించిన ఆయన రెండోసారి 10% ఇస్తానన్నారు. చివరికి ఎంత ఇచ్చారు? 20% మధ్యంతర భృతి ప్రకటించారు. జగన్ దాన్ని 27% అని చెప్పాడు, వచ్చి 27% చేసి మళ్ళీ తినేం చేశాడు, ఒరిజినల్ ఫిట్మెంట్ ఇచ్చేటటువంటి సందర్భంలో పిఆర్సీ అమలు చేసేటటువంటి సందర్భంలో 23కి తగ్గించాడు చర్చల మధ్యలో. అంటే ఓ 4 రూపాయలు తగ్గించాడు. 27 ఇస్తూ 3 తగ్గిస్తే 23 దగ్గరకు వచ్చింది, 4 తగ్గిస్తే. దాంతో ఆగ్రహమే ఉద్యోగుల్లో వ్యక్తమైంది. ఇప్పుడు ఫిట్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తా అంటున్నారు చంద్రబాబు గారు. ఇది ఇద్దరిలో కంపేర్ చేస్తే బెటర్ చంద్రబాబే కాబట్టి ఆ రూట్లో నో ప్రాబ్లం. దాని వెనకాల ఏది ఉన్నది పక్కన పెడితే ఇప్పుడైతే ఈ 10 ఏళ్లలో కంపేర్ చేస్తే ఆయనదే బెటర్. ఇకపోతే రెండవది సిపిఎస్ రద్దు. సిపిఎస్కి బదులు జీపీఎస్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓపీఎస్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. జీపీఎస్ ఇచ్చినా చాలట్లేదు ఉద్యోగులు. ఈయన ప్రత్యామ్నాయం చేస్తానంటారు. ఏముంటుంది, మరొక జీపీఎస్ తేవడం తప్పించి. దానికి ఏదైనా పరిష్కారం ఉంటే ఓపీఎస్ఏ తెస్తానని చెప్తే అసలు సంగతి తేలుతుంది. అదేమన్నా చెప్తారని చూడాలి.